వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తి ఆశలు గల్లంతాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ రాలేదు. అరెస్టు నుంచి తప్పించుకుందామని ప్రయత్నించిన చివరికి ఆ ఆశలు ఆవిరయ్యే అడియాసలయ్యాయి. దీంతో లిక్కర్ స్కామ్లో త్వరలో బిగ్ వికెట్ పడటం ఖాయమైంది. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో అరెస్టు కోసం చట్ట ప్రకారం అనుమతి కోరింది. మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కూడా సిట్ కసరత్తు చేస్తోంది. మిథున్ అరెస్ట్ అయితే తాడేపల్లి ప్యాలెస్లో మద్యం కేసు తీగ కదిలినట్లేనని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సంపత్రాజు గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే వైసీపీ ప్రతినిధి రమేష్ గారు జాయిన్ అయ్యారు, కారు మంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణరెడ్డి గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సార్ సంపత్రాజు గారు, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇన్ యువర్ కోర్ట్ అంటే టీడీపీ కోర్టులని కాదు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ అండర్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఇప్పుడు ఓనస్ లైస్ ఆన్ ద పోలీస్, దట్ ఈస్ సిట్. ఈరోజు ఆయన ఉన్న చివరి ఆప్షన్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో ఎలాగైనా సరే అరెస్ట్ నుంచి తప్పించుకుందామని ఆయన కింది కోర్టు నుంచి దాదాపు అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు ఈరోజు ఆ తీర్పు కూడా వచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తాడు. 2 రోజుల క్రితమే హైకోర్టు ముందస్తు బెయిల్ని నిరాకరించింది ఎంపీ మిథున్ రెడ్డి గారికి. సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నంగా ఆయన వెళ్ళారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసింది. ఎందుకనంటే చాలా కాంక్రీట్ ఎవిడెన్సెస్ అక్కడ కనపడుతున్నాయి కాబట్టి. ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకము. ఫైనల్ బెనిఫిషరీకి ఈయనే మధ్యలో వారధిగా ఉన్నారు. ఈయన ద్వారానే ఫైనల్ బెనిఫిషరీకి ఆ ముడుపులు వెళ్ళాయి అనేది కొంతమేర ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగింది కాబట్టి, వాదనలు బెయిల్ ముందస్తు బెయిల్ సందర్భంగా ప్రభుత్వ తరపున న్యాయవాదులు వినిపించారు కాబట్టి కన్విన్స్ అయ్యి సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ రిజెక్ట్ చేసింది. అలాగే ఛార్జ్ షీటు త్వరలోనే వేయబోతున్నారు కదా, అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ వేయటం ఏంటనేది కూడా వ్యాఖ్యానించినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇకపోతే వేర్ ఈజ్ మిథున్ రెడ్డి అంటే ఆయన 3 సార్లు ఎంపీ అని చెప్పేసో లేదంటే ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని చెప్పేసి ఏమన్నా మేనమేషాలు ఏమన్నా లెక్కేస్తున్నారా? ఆయన బెయిల్ ప్రయత్నాలు చేసినంత యాక్టివ్గా ఇటు పోలీసులు ఆయన మీద ఒక నజరేసి ఒక కన్నేసి చూడటంలో విఫలమయ్యారా? బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయ్యే వరకు కూడా సిట్ ఏం చేస్తుంది? ఆయన విదేశాలకు పారిపోకుండా చివరి నిమిషంలో లుకౌట్ సర్క్యులర్స్ జారీ చేయడం వెనుకున్న మతలబ్ ఏంటి? ఇప్పుడు అది జారీ అయిన తర్వాత కూడా అసలు ఆయన ఈ దేశంలో ఉన్నాడా లేదు వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి విదేశాలకి. సో ఏం జరుగుతుంది సార్? ఇంకా చివరి వరకు మిథున్ రెడ్డి గారికి ఏమన్నా సేవ్ చేయడానికి అనధికారికంగా అధికారంలో ఉన్నటువంటి మీ వ్యవస్థలు కూడా ఏమన్నా పనిచేస్తున్నాయా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏదైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ తీసుకున్న తర్వాత ఏదైతే సిట్ అధికారులు దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత మనం చూస్తా ఉన్నాం చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు అనేది ఆధారాలతోటి మనం చూస్తా ఉన్నాం. పత్రికల్లో వస్తా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం, మీడియాలో కూడా వస్తా ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు తరలించారు, ఏ వ్యక్తులు తరలించారు, ఆ వ్యక్తుల పేర్లతోటి మొత్తం వచ్చినాయి. ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్టు అనే అంశం పక్కన పెట్టినట్లయితే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కానీ లేకపోతే ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారంటే దాదాపు ఇది ఏపీలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ ఇది చేయడం జరిగింది. దాదాపు 32,000 కోట్ల రూపాయలది. అదే కాకుండా 30
వేల మంది దాదాపు ప్రాణాలు పోయారని, అదేవిధంగా లక్ష మంది దాకా ఇంచుమించుగా హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఏదో బెంగళూరులో ఒక వ్యక్తి ఒక కుక్క పిల్లను కొన్నాడని చెప్పి 50 కోట్ల రూపాయలు కొన్నాడని ఒక ఫేక్ న్యూస్ వస్తే, దాన్ని అది ఫేక్ న్యూస్ అని తెలియకుండా ఇమీడియట్ గా ఈడీ యాక్షన్ తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదేవిధంగా కాళేశ్వరం వాటి మీద ఈడీ తీసుకుంది. మేము అదే కోరుకుంటున్నాం, ఇక్కడ కూడా ఈడీ ఇన్వాల్వ్ కావాలి. ఈడీ ఇన్వాల్వ్ అయ్యేసి పూర్తి స్థాయిలో ఈడీ ఇన్వాల్వ్ అయ్యి తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటది. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదైతే మిథున్ రెడ్డి గారు ఇప్పుడు తప్పించుకున్నారా, లేకపోతే ఎక్కడున్నారా, అండర్ గ్రౌండ్ లో ఉన్నారా, లేకపోతే యలంక ప్యాలెస్ కి దగ్గరలో ఉన్నారా? ఎందుకంటే వాసుదేవ్ రెడ్డి గారు కూడా యలంక ప్యాలెస్ దగ్గరలో దొరికారు. అప్పుడు ఆయన ఆ విధంగా ఎక్కడో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారా, ఎన్ని కూడా బయటకు వస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన తప్పించుకోవేది ఏమి ఉండదు. 2 రోజులు గత 3 రోజులు, 3 రోజులు గత 4 రోజులకు అరెస్ట్ అవుతాడు. అయితే ఇక్కడ మేమేమంటాం అంటే ఈడీ విచారణ చేయాలి. ఎందుకంటే మనం మోడీ గారు పహల్గామ్ దాడిన తర్వాత ఉగ్రవాదుల మీద ఏ విధంగా చర్యలు తీసుకుని మనం చూసాం. అదేవిధంగా ఆర్థిక ఉగ్రవాదుల మీద కూడా చర్యలు తీసుకోవాలి దేశంలో. కాబట్టి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే వైసీపీ నాయకులు నిజంగా వీళ్ళందరికీ అవార్డులు ఇవ్వాలండి. అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా దాటిచ్చారో డబ్బులు అన్ని చూస్తా ఉంటే ఘోరంగా ఉంది. వీళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఇవ్వాలా. అంత ఘోరమైన ఎంత ప్లాంట్ గా చేశారు వీళ్ళు. ప్రజలతో ఆటలాడుకొని, ఆరోగ్యాలతో ఆటలాడుకొని ఇంకా వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునే చర్యలు చూస్తుంటే బాధాకరం. ఎటువంటి వల్ల అరెస్ట్ అవుతాడు మిథున్ రెడ్డి, దానిలో ఎటువంటి ఆలోచన కూడా వెళ్ళి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇప్పుడు దాకా సేకరించిన ఆధారాలు చూసినట్లయితే నాకు తెలిసి మిథున్ రెడ్డి ఎక్కడున్నారో కూడా పోలీసు వారికి తెలుసు, అరెస్ట్ చేస్తారు. ఓకే సంపత్ రాజు సార్. లక్ష్మణ్ రెడ్డి గారు, యాక్చువల్ మిథున్ రెడ్డి గారు కనుక కేసు తీసుకుంటే, ఆయన వర్షన్ తీసుకుంటే, ఆయన పేరు అసలు అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించక ముందు నుంచి కూడా ఆయన సేఫ్టీ మెజర్స్ కోసం కోర్టుల చుట్టూతో తిరుగుతున్నారు. ముందస్తు రక్షణ కల్పించండి, అలాగే బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి. అలాగే హైకోర్టును వెళ్ళినప్పుడు హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉండగానే ఈ లోపలనే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో గతంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇదే ప్రశ్నించింది, ఇంత పెద్ద లాయర్ని తీసుకొని, అది కరెక్ట్గా అది పహల్గామ్ దాడి జరిగినటువంటి టైం. ఆ టైంలో దేశమంతా ఒక వాతావరణం ఉంటే సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు అంటున్నారు. అప్పుడు అన్నప్పుడు జడ్జిలు కొన్ని వ్యాఖ్యానాలు చేసి నాకు ఇప్పటికీ గుర్తు. అసలు ఇంత పెద్ద లాయర్లు, మరి మనకు తెలిసిందే కదా సార్, వైసీపీలో మామూలు ఒక స్థాయి నాయకుడు అరెస్ట్ అయితేనే ఏ స్థాయి దేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి లాయర్లు, గంటకి లక్షల్లో వసూలు చేసే లాయర్లు, రోజుకు 30-40 లక్షలు వసూలు చేసేటటువంటి లాయర్లు పెట్టుకుని వాదిస్తున్నారు. ఏది కొమ్మినేని లాంటి వాళ్ళు, ఆఖరికి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు. కొమ్మినేని ఓపెన్గా చెప్పాడు అరెస్ట్ అయి విడుదలైన తర్వాత డిబేట్లో. ఆయన ఆ కృతజ్ఞతను కూడా ప్రదర్శించాడు. నేను సాధారణమైనటువంటి ఒక జర్నలిస్ట్ని, నేను నా తరపున సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లను పెట్టి నా కోసం ఇంత చేసినటువంటి మా యాజమాన్యానికి ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన మళ్ళా నెక్స్ట్ డే డిబేట్లో చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, అలాంటి మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మిథున్ రెడ్డి లాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అలాగే 3 టైమ్ ఎంపీ, వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ఇవన్నీ తెలిసిందే. వైసీపీలో నంబర్ 2 అనేటటువంటి పర్సన్ యొక్క లాయర్లు ఎలాంటి వాళ్ళని పెట్టారో మనం అదే దాన్ని ఉటంకిస్తూ అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జీలు ఏదైతే బెంచ్ ముందుకు వచ్చిందో, అసలు దేశమంతా ఒక వాతావరణంలో ఉంటే అసలు ఆయన పేరే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో లేదు, ప్రస్తావన లేదు. బెయిల్ రావాలని చెప్పేసి హైకోర్టును కూడా దాటేసుకొని ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇంత పెద్ద లాయర్లు వాదిస్తున్నారండి అని చెప్పేసి ఆశ్చర్యంగా వ్యక్తం చేసి, అయినా కూడా తప్పదు కాబట్టి తీసుకుని, బాబు నువ్వు మళ్ళీ హైకోర్టుకే వెళ్ళి అక్కడ డెసిషన్ తీసుకొని అక్కడ ఏమీ రాకపోతే కనుక అప్పుడు ఇక్కడికి రా, అసలు ప్రస్తావనే లేదు కదా కేసులో అని అంటే, లేదు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలాల్లో నా పేరేదో ప్రస్తావన చేసినట్లుగా వార్తా కథనాలు వచ్చినాయి, వార్తా కథనాల్లో నా పేరు చూసుకున్నాను కాబట్టి నాకు సేఫ్ ఇదేమంటే వార్తా కథనాలను చూసుకుని కూడా వస్తారని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తూనే హైకోర్టులో దాని మీద డెసిషన్ రానివ్వండి అన్నారు. తర్వాత హైకోర్టుకి
ప్రభుత్వం యొక్క లాయర్లు చెప్పిన దాని ప్రకారంగా కన్విన్స్ అయ్యి ముందస్తు బెయిల్ నిరాకరణ జరిగింది. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వితిన్ 2 డేసే మళ్ళా ఏది అబ్స్కాండింగ్లో ఉంటూనే, మనిషి వేరే బొట్లు తెలియవు కానీ పిటిషన్ మాత్రం పడిపోతుంటే పెద్ద పెద్ద లాయర్ల చేత సుప్రీంకోర్టు దాకా పడిపోతుంటే వితిన్ మినిట్స్లోనే, వితిన్ అవర్స్లోనే. సో చాలా క్విక్గానే సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి నమ్మింది కాబట్టి ముందస్తు బెయిల్ నో అని చెప్పింది. ఇప్పుడు ఇక పోలీసులకి పెద్ద పని పడింది. సిట్కి 4 రోజుల్లో అక్కడ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకసారి ప్రారంభమైన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందో, అరెస్ట్ ప్రొసీజరు కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. మరి పరిస్థితుల్లో కావాలని కాలయాపన చేస్తున్నారా? అందులోనూ కొన్ని రోజులుగా ఒక వార్తలు వినపడుతున్నాయి, పైనుంచి బీజేపీ కేంద్ర స్థాయిలో ఈయన్ని తప్పించడానికి లేకపోతే ఈయన సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, ఇంకా మాట్లాడితే అమిత్ షా దగ్గర నుంచే అని. బట్ సుప్రీంకోర్టు ఈరోజు నో చెప్పడం ద్వారా, సో మీ అంచనా ఏంటి సార్? కావాలని కాలయాపన జరిగే కార్యక్రమంగా కనపడుతుందా? అంటే ప్రధానంగా మన రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ అండ్ అమిత్ షా. 2019 నుంచి 24 మధ్య ఈ తప్పిదాలన్నీ జరుగుతున్నప్పుడు పూర్తిగా అండదండలు అందించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటుని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మోడీ అండ్ అమిత్ షా. వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా దోషుల్ని కఠినంగా శిక్షించకుండా తప్పించిన పరిస్థితి కూడా బీజేపీ మీదనే మనకు కనపడతాం. సిబిఐని ముందుకు పోనీయకుండా, అరెస్టులు చేయనీయకుండా, పూర్తి మద్దతు ఇవ్వకుండా కొనసాగించిన పరిస్థితి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక లోపాలు జరిగినా, అనేక తప్పులు జరిగినా, అప్పుడు కూడా దాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని తర్వాత ఇటీవల కాలంలో చెప్పాడు. కానీ ఆ రోజు ఆ జరుగుతున్నప్పుడు మాత్రం చెప్పలేదు. బీజేపీకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో 100% ఓట్లు రావటం. 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు యొక్క ఇమేజ్ తగ్గిపోయి ఓటర్లు మళ్ళీ ప్రత్యామ్నాయం ఎన్నుకోవాలంటే మళ్ళా వైకాపా అవకాశం ఉంటుంది. మనం ఎందుకు దాన్ని వాడుకోకుండా వదిలిపెట్టాలి, కాబట్టి ఇప్పుడు రక్షిస్తే రేపు వాళ్ళు మనల్ని రక్షిస్తారు అనే పరిస్థితిలో ఉన్నారు. కేవలం 240 పార్లమెంట్ సీట్లు ఉన్న, లోక్సభ సీట్లు ఉన్న బీజేపీకి వైఎస్ఆర్సీపీ లాంటివి, టీఆర్ఎస్ లాంటివి వీళ్ళందరూ కూడా సపోర్టు వారికి అవసరం అవుతుంది భవిష్యత్తులో కూడా. ఆ దృష్ట్యా మనం ఎంత మేరకి ఇక్కడ సిట్ కృషి చేసినా, ఈడీ కృషి చేసినా, చివరికి వాళ్ళిద్దరి యొక్క ఆశీస్సులు ఉంటేనే మోడీ మరియు అమిత్ షాలు ఇద్దరు ఎవరైతే అంతిమ దోషి ఉన్నాడో అతన్ని పట్టుకోవాలి, శిక్షించాలి, జైలుకు పంపాలి అనే కోరిక వాళ్ళకు ఉంటే మాత్రమే ఇది అమలవుతుంది. లేకపోతే ఏదో ఒక రూపంలో రక్షించడానికే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమస్య కారణం ప్రభుత్వ రంగంలో వైన్ షాపులు ఉంటాం. అది మంచి జరిగింది, చెడు జరిగింది. మంచి ఏం జరిగిందంటే ప్రభుత్వ రంగంలో వైన్ షాపులు ఉండటం వలన మద్యం వినియోగం గణనీయంగా పెరగకుండా కొంతమేరకే పెరిగింది. బెల్ షాపులు లేకుండా ఉన్నాయి. సమయపాలన పాటించారు. ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కానీ లోపాలు ఏంటంటే ప్రభుత్వమే మద్యాన్ని సరఫరా చేయటం వలన ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యాన్ని కొనుగోలు చేసి అందించే క్రమంలో ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే, ఏ డిస్టిలరీ ఎక్కువ కమిషన్ ఇస్తే, ఏ డిస్టిలరీని ఆ పార్టీ అధినేతలు, ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు నడుపుతూ ఉంటే వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వటం, తద్వారా కమిషన్లు తీసుకోవడం అనేది జరిగింది. ఆనాడు ఆ తప్పులు జరిగితే ఈరోజు పరిస్థితి ఏంటంటే మద్యం షాపులన్నీ ప్రైవేట్ పరం చేశాం. 85 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టిన వాళ్ళకి లాటరీలో వారికి కేటాయించాం. 85 లక్షలు ఒక వైన్ షాపు లైసెన్స్ ఫీజు చెల్లించాలంటే సంవత్సరానికి
ఆ ఒక్క షాపులో మద్యం అమ్మితే సరిపోదు. అందువలన ప్రతి షాపు 20, 30, 50, 100 బెల్ షాపులను ప్రోత్సహించి వారికి వీరి మద్యం షాపుల నుంచి వాటిని తీసుకెళ్ళి అమ్మించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాన్ని ఎవరు ఆపలేదు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా టైం ప్రకారం మద్యం అమ్మితే ఆ షాపు ఆదాయానికి నోచుకోలేదు, అందువల్ల టయాన్ని పాటించారు. ఎంఆర్పి ధరలకు అమ్మితే నష్టం వస్తుంది కాబట్టి ఎంఆర్పి ధరలకు మించి అమ్మటానికి ప్రయత్నం చేస్తారు. సిండికేట్లు అవుతారు. చాలా చోట్ల చాలా పట్టణాల్లో ఉన్న 10 షాపులు 12 షాపులు ఒకటయ్యి సిండికేట్గా మారి ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఈ నష్టాలన్నీ ఈరోజు కనపడుతూ ఉన్నాయి. సిట్ ఆధ్వర్యంలో జరిపిన విచారణలో సుమారు 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారు, అవినీతి జరిగింది అని నిర్ధారిస్తే ఈరోజు ఈ ప్రైవేట్ మద్యం షాపుల్లో జరుగుతున్న అవినీతి మొత్తం లెక్కేస్తే అందుకనే ఎక్కువ కనపడుతుంది. అంటే అప్పుడు కేంద్రీకృత అవినీతి, ఇప్పుడు వికేంద్రీకరణ అవినీతి కొనసాగుతాం. ఈరోజు ప్రైవేట్ మద్యం షాపుల్లో వాటాదారులుగా ఎమ్మెల్యేలు మారారు. ప్రతి నెల మామూలు తీసుకునే వాళ్ళగా ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కొనసాగుతూ ఉన్నారు. స్థానిక అధికార పార్టీ నేతలు ఆ మద్యం షాపులపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు. లక్ష్మణ్ రెడ్డి గారు, ఇది మామూలుగా ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారో ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిన పాలసీ కూడా. గతంలో 2014-19 మధ్యలో కూడా ఇదే గవర్నమెంట్ ఇదే పాలసీ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇదే పాలసీ ఉంది. కాబట్టి అది ఇన్ఎవిటబుల్. అలాగని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ బెల్ట్ షాపులు కొత్త ఏం కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇంకా మాట్లాడేది బయట రాష్ట్రాల్లోనూ కానీ ఎక్కడ వరకు ఎంతవరకు కూడా నకిలీ మద్యం అలాగే కల్తీ సారాలు ఇవి లేకుండా చూడటం ప్రైమరీ కర్తవ్యం. అలాగే మీరు అన్నట్లు మీలాంటి కొంతమంది యాక్టివిస్టులు ప్రమోట్ చేస్తున్నట్లు అసలు మద్యం యొక్క కన్జంప్షన్ సాధ్యమైనంత వరకు తగ్గించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ గవర్నమెంట్ కైనా ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడే కాదు ఏ దేశంలో అయినా కానీ లిక్కరే. సో అందులోనూ ఆర్థికంగా ఇంత కుదేలైనటువంటి రాష్ట్రంలో లిక్కరు బ్యాన్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారే చేయలేకపోయాడు, చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. పైగా ఇదే లిక్కర్ తాగేటటువంటి దాని మీద వచ్చేటువంటి 25 సంవత్సరాలకు ఎంత రాబడుస్తుందో దాని మీద అప్పు కూడా తెచ్చినటువంటి పరిస్థితి. సో మనం ఎంత గొంతు చించుకున్నా దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అయితే దీన్ని సమర్థించడానికి కాదు, దీన్ని కంట్రోల్ చేయాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నప్పుడు ఇంకెంత బాధ్యతగా ఉండాలి. అందులో లిక్కర్ని టోటల్గా బ్యాన్ చేస్తాను లేదంటే నిషేధం చేస్తానన్న వాళ్ళు లిక్కర్ని రాష్ట్ర ఖజానాకి ఆర్థిక వనరు కన్నా కూడా సొంత ఖజానాకి ఆర్థిక వనరుగా మార్చుకొని రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి దాన్ని ఎక్స్చెక్కర్కి రావాల్సిన దాన్ని, అంటే ప్రజల ధనం, అది ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ధనం, అది మరి సొంత ఖాతాల్లో వేసుకుంటాం కదా. ఇక్కడ మెయిన్ సబ్జెక్టు. సరే అది పక్కన పెడదాం సార్. దీని మీద చాలా కొన్ని వందల డిబేట్లు చేశారు, మనం కూడా చాలా చేసాము. నేనేమంటున్నానంటే ఈయన ఒక బాధ్యత గల ఎంపీ, నాకు అసలు సంబంధం లేదంటున్నప్పుడు వై డోంట్ యూ కమ్ అవుట్ అండ్ ఫేస్ ద ట్రయల్? వెన్ ఈవెన్ అపెక్స్ కోర్ట్ టుడే, సుప్రీం కోర్ట్ డినైడ్ యువర్ బెయిల్. ఎందుకని కలుగుల్లో ఎలుకల్లాగా వీళ్ళు దాక్కుంటుంటారు? ఎందుకు దొంగల్లాగా దాక్కుంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని లాక్కొచ్చి మరి అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? దట్ టు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ ఎంపీ. నీకు కొన్ని ఎక్స్ట్రా ఇవి కూడా ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి. లోక్సభలో ఫ్లోర్ లీడర్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చైర్ని కూడా ఒకసారి ఒక సందర్భంలో కూర్చున్నటువంటి దాన్ని నేను చూశాను. నేను ఏది లోక్సభ చైర్. సో అది నేను అడిగేది. ఇక్కడ ప్రధానంగా ఈ వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ కాదు. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఐఆర్ఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సత్యప్రసాద్ లాంటి వాళ్ళని ఉపయోగించుకొని ఈ పర్చేజింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఎంత పరిమాణం ఇవ్వాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ ఆ కమిషన్ను బట్టి వచ్చే అవినీతిని బట్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్గా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన రజిత్ భార్గవ్ కూడా వీటన్నిటికీ తోడ్పాటు అందించాడు.
ఎక్కడ ఆయన వ్యతిరేకించడం కానీ, ఈ తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయటం కానీ, ఖండించడం కానీ, నోట్లో ఈ భిన్నంగా రాయటం కానీ జరగల. వారి యొక్క సపోర్ట్ కూడా కనపడతాం. ఈరోజు ఇంకో సమస్య ఏంటంటే మొత్తం మీద ప్రజలకు ఉపయోగపడాలి. ఈరోజు బహిరంగ మద్య సేవనం విపరీతంగా జరుగుతాం. త్రాగి వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతాం. గత 14 నెలలుగా ₹1 మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకి తెలియజేయడానికి ₹1 ఖర్చు పెట్టాల, ఒక్క యాడ్ ఇవ్వాల. ఒక్క సమీక్షలో కూడా మద్యం తాగొద్దు, తాగితే ఆరోగ్యం దెబ్బతింటది, అది కల్తీ మద్యమా, రుచికరమైన మద్యమా, బాగా క్వాలిటీ కలిగిన మద్యమా కాదు, ఏ మద్యమైనా మద్యం తాగితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనేది అందరూ అంగీకరించే విషయాలు. నేను చాలా మంచి మద్యం ఇస్తున్నాను, ఈ మద్యం వలన ఆరోగ్యం దెబ్బతినదు అని హామీ ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదు. అందుకని ప్రభుత్వం ఈరోజు డీ అడిక్షన్ సెంటర్స్ 12 చోట్ల ఆనాడు స్థాపించారు. ఆ 12 ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. దాని మీద కూడా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. వాటిని పరిశీలించి అక్కడికి వెళ్ళి అక్కడ మందులు ఉన్నాయా లేవా అని చూడటం కూడా కనపడటం లేదు. మీరు దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలి. మీరు దానికి ఆ శిక్షించే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఉంది. కానీ వీటన్నిటికన్నా ఒక మద్య నియంత్రణకు సంబంధించిన దాంట్లో మీరు పనిచేశారు వైసీపీ హయాంలో. అయితే జంగారెడ్డిగూడెం వ్యవహారం తర్వాత మీరు రిజైన్ చేసి బయటకు వచ్చారు. అది కూడా మీరు మన డిబేట్ లోనే ఇంతకుముందు చెప్పిన సందర్భం. సరే, నేను మళ్ళీ ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళను. నేను ప్రచార కమిటీకి చైర్మన్ గా ఉన్నాను. ఆ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉండి 3 సంవత్సరాలకి ₹25 లక్షలు మాత్రమే వారు ఆ కమిటీకి ఇచ్చారు. ఆ 25 లక్షలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో కళా బృందాలను తీసుకెళ్లి వారికి అవేర్నెస్ తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్లలో సైన్ బోర్డ్స్, పోస్టర్స్, స్టిక్కర్స్, ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టగలిగాం. ఇట్లా అనేక పనులు చేశాం. కానీ ఆ 25 లక్షలు అనేది చాలా నథింగ్. రాష్ట్రానికి వస్తున్న 30,000 కోట్లు, 40,000 కోట్ల ఆదాయాల్లో కనీసం 1% కూడా ఖర్చు పెట్టలేదు. ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా మద్యం యొక్క వినియోగం 30% పెరిగింది. అది పెట్టుకోండి, తర్వాత అడుగుతారు. ఈ 2 సంవత్సరాల మద్యం యొక్క వినియోగం 30% పెరిగింది. చెప్పండి. ఒక్క నిమిషం లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు దాదాపు 25 లక్షల రూపాయలు తీసుకొని మద్యం తాగొద్దని పబ్లిసిటీ ఇచ్చారు. అంతా బాగానే ఉందండి, నేనేం కాదనట్లేదు. దానికి మీరు చేయాల్సిన పాత్ర మీరు చేశారు. దాదాపు గత ప్రభుత్వంలో దాదాపు 30,000 మంది చచ్చిపోయి లక్షల సంఖ్యలో హాస్పిటలైజ్ అయితే మరి దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వంలో లేదా నాణ్యమైన మద్యం కనీసం నాణ్యం తాగేవాడు ఎట్టా ఆపలేరండి, ఎంత చెప్పినా ఆపలేరు. కనీసం ఆ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాల్సిందే. కానీ గత ప్రభుత్వంలో ఇంతమంది చచ్చిపోయారు కదా, ఇంతమంది చనిపోయారు, హాస్పిటలైజ్ అయ్యారు, దాని గురించి ఏం చెప్తారు మీ సమాధానం అని అడుగుతున్నా. ఆ తప్పు కారణం ఏంటంటే ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళ మద్యాన్ని వినియోగించారు. ఆ కమిషన్ తీసుకోవటం అనేటువంటి దరిద్రంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మద్యంలో చీప్ లిక్కర్ మద్యం తాగినా ఆరోగ్యం దెబ్బతింటది, ఎక్కువ దెబ్బతింటది. ఖరీదైన మద్యం తాగినా తక్కువ దెబ్బతింటది. ఆరోగ్యం దెబ్బతినకుండా చాలా పరిశుభ్రంగా వారి యొక్క ఆరోగ్యం మెరుగయ్యే పరిస్థితి మద్యంలో ఉండదు. ప్రతి మద్యంలో స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ యొక్క ప్రభావంతో కాలేయాలు దెబ్బతింటాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం లెక్కేసిన ఈ 14 నెలల్లో మద్యం యొక్క దుష్ఫలితాలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వైపు మనం ఆలోచించి రికార్డులు బయటికి తీస్తే మద్యం వినియోగాన్ని పెంచకుండా మద్యాన్ని నియంత్రిస్తూ, మద్యం తాగడం తప్పని తెలియజేస్తూ, మద్యం తాగిన వాళ్ళని ఆరోగ్యపరంగా బాగుపడటానికి కావాల్సిన డీ అడిక్షన్ సెంటర్స్ లాంటి మరింత పెంచుతూ అలా చేస్తే సమాజం ముందుకెళ్ళదు. అలా కాకుండా డ్రైవింగ్ చేస్తూ మద్యం తాగి వెళ్ళినా ఎవరు పట్టుకోవట్లా. పట్టుకుంటే మద్యం వినియోగం ఎక్కడ పడిపోద్దు అనేటువంటి భయం. అడ్వర్టైజ్మెంట్ పెద్ద ఎత్తున ఇస్తే మద్యం తాగే వాళ్ళు తగ్గుద్దేమని భయం. ఇందాక సురేష్ గారు చెప్తున్నారు అన్ని ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీదనే నడుస్తూ ఉన్నాయని, ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వాలు కదులుతున్నాయని. కానీ బీహార్ రాష్ట్రం మనకన్నా వెనకబడిన రాష్ట్రం. అక్కడ మద్యం ఆదాయం లేదు. గత 8 ఏళ్ల నుంచి ఎక్సైజ్ ఆదాయం 0. అయినా ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది. గుజరాత్ గత 70 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ ఆదాయం లేదు, అక్కడ కూడా 0. అయినా ఆ రాష్ట్రం మనకన్నా చాలా ముందు ఉంది.
కాబట్టి కేవలం ప్రజలు చేత మద్యం తాగించే కదులుతూ ఉంటేనే, ప్రజలు కదులుతూ ఉంటేనే ప్రభుత్వం నడుచుద్ది, లేకపోతే నడవలేదు. ఎంత వస్తుందండి? 30,000 కోట్లు, 40,000 కోట్లు వస్తుంది. ఆ 30-40,000 కోట్లు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే తప్పనిసరిగా మనం సరి చేసుకోవచ్చు. ప్రజలు బాగుపడాలి, ప్రజలు మేలుకోరాలి, ప్రజలు పేదలు కాకుండా ఉండాలి, కుటుంబాల్లో హింస లేకుండా ఉండాలి, నేరాలు లేకుండా ఉండాలి, హత్యలు లేకుండా ఉండాలి. స్కామ్ పైన కూడా మీ వాక్యం చెప్తే బాగుంటుంది సార్. ఓకే సార్, సంపదరాజు గారు మళ్ళీ మాట్లాడతారు. ఆల్రెడీ మాట్లాడారు, ఆయన క్లియర్ గా చెప్పారు. ఒకటే, కమిషన్లు ఎవరికి ఎక్కువ ఇస్తే అటువంటి లో క్వాలిటీ లిక్కర్ని కన్జంప్షన్కి కారుకులయ్యారని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్కామ్. అదే స్కామ్ కదా మొత్తం, అసలు డిస్కషన్ అది. రమేష్ గారు. లక్ష్మణ్ రెడ్డి గారు సార్, లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్, మీరు 3 సంవత్సరాల పాటు మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు సంపత్ రాజు గారు నిషేధ కమిటీ కాదు, అదే విమోచన ప్రచార కమిటీ, డి అడిక్షన్ సెంటర్స్ ని అదే ఎలా తగ్గించాలి అనే దానికి చైర్మన్ గా మీరు ఉన్నారు. ఇప్పుడు సంపత్ రాజు గారు ఒక ఆరోపణ చేశారు, 30,000 మంది హాస్పిటలైజ్ 30,000 మంది చనిపోయారు, ప్లస్ 1,00,000 మంది హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి. మరి ఆయన ఏ లెక్కల ప్రకారం చెప్పారో నాకైతే తెలియదు. మీరున్న 3 సంవత్సరాల పాటు మీరు చేశారు. ఆ 3 సంవత్సరాలలో ఇంత ఫిగర్ మీరు ఎప్పుడైనా విన్నారండి? ఇంత 30,000 మంది చనిపోవడం అనేది మీకు తెలుసా? 3 సంవత్సరాల్లో మీరు చైర్మన్ గా ఉన్న కాలంలో మద్యం కారణంగా 30,000 మంది చనిపోవడం, ఇన్ని వేల మంది చనిపోయారు అనేది కరెక్ట్ లెక్కలు లేవు, కానీ చనిపోవడం అనేది సహజం. ఎందుకంటే ఆ లిక్కర్ ప్రభావం అలా ఉంటుంది, అదొక్కటి ప్రభావం అలా ఉంటుంది, గంజాయి ప్రభావం అలా ఉంటుంది, డ్రగ్స్ ప్రభావం అలా ఉంటుంది. ఈ మద్యం అలవాటు మద్యంతో పాటు అలవాటు అవుతుంది, గంజాయి అలవాటు అవుతుంది. అనేక రకాల మత్తు పానీయాలతో తన ఆరోగ్యం క్రమంగా తగ్గిపోయి 30 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసు, 70 ఏళ్ల వయసులా కనపడతాడు. ముఖ్యంగా గిరిజనులు. మీరు ఇప్పటికీ గిరిజన ప్రాంతాలకు వెళితే వాళ్ళు 20-25 ఏళ్ల వయసులో 15-16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ మత్తు పానీయాలకు అలవాటే చనిపోతాడు. 20 ఏళ్ల లోపే భార్య 2-3 బిడ్డలతో ఆ కుటుంబాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బాధాకరమైన విషయాల్ని ఈ ప్రభుత్వాలు ఆలోచించట్లా. లక్ష్మణ్ రెడ్డి గారు దాని గురించి మళ్ళీ సెపరేట్ గా పెడదాం సార్. లక్ష్మణ్ రెడ్డి గారు దానికి సంబంధించి మళ్ళీ సెపరేట్ గా పెట్టుకుందాము. లెట్స్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. చెప్పేది ఏంటంటే, సంపత్ రాజు గారు జరగని దాన్ని జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు ఖండించలేదు కాబట్టి, ఎందుకంటే ఆ ఫిగర్ ఏమన్నా నాకు తెలియకుండా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంత 30,000 మంది చనిపోయిన సంఘటనలు నాకు తెలియదు, 1,00,000 మంది హాస్పిటలైజ్ అయిపోయిన సంఘటనలు నాకు తెలియదు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్పి చెప్పడం కోసం నేను ఆ క్వశ్చన్ వేసానండి. సార్ సురేష్ గారు చెప్పండి సార్. ఓకే సార్, మరి అది ఓకే, పక్కన పెడదాము. మరి ఇలాంటి చాలా ఫెయిర్ గా జరిగింది కదా. అసలు లిక్కర్ పాలసీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేశారు కదా. అసలు మద్యం నిషేధాన్ని దృష్టిలో పెట్టుకుని లిక్కర్ పాలసీ కదా. మరి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళదు, మనం చాలా డిస్కస్ చేసాము. మనం మిథున్ రెడ్డి సబ్జెక్ట్కి కన్ఫైన్ ఉన్నాం కాబట్టి, మిథున్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ పదవిలో ఉన్నాడు కాబట్టి, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి, దానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొంత కన్విన్స్ అయ్యి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి, వై డోంట్ హీ ఫేస్ ద ట్రయల్ ఎందుకు ఫేస్ చేయడైనా? ఎందుకు పేరు కూడా రాకముందు నుంచే కింద నుంచి పైదాకా బెయిల్ ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఇలాగే ట్రై చేసిన వాళ్ళే కదా. మరి మీరు చెప్పినట్టు లిక్కర్ పాలసీ అద్భుతంగా ఉండి, మరి అదే లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు కదా, కమిషన్లు కక్కుర్తిపడి కమిషన్ల కోసం అని చెప్పేసి బ్రాండెడ్ అన్ని తరిమేసేసేసి చీప్, అలాగే లో క్వాలిటీ లిక్కర్ని, స్పూరియస్ లిక్కర్ని ఎంటర్ చేయించి ఎప్పుడు కూడా హాస్పిటలైజ్లో అవటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు లిక్కర్కి. కానీ ఆ రేటు డిగ్రీ ఆ కాలంలో ఎక్కువ పెరిగింది, అది వాస్తవం. అది సరే, ఫిగర్లు అంటారా అటు ఇటు మారుతుంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఫిగర్స్ ఇస్తుంటారు. కానీ పక్కన పెడదాము. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అదే లిక్కర్ పాలసీ సంబంధించి కదా ఇది మొత్తం జరుగుతుంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది. మరి ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి గారికి ఏంటి ఫేస్ చేయడానికి ట్రయల్? వై హీఈస్ అబ్స్కాండింగ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ ఎంపీ? సార్ సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు
ఫేస్ చేయడానికి, అబ్స్కాండ్ అవడానికి ఇంకా అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఆయన విచారణ చేస్తారు. ఆ విచారణకు ఆయన హాజరవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏంటంటే ఆయనకి న్యాయపరంగా కానీ చట్టపరంగా ఉన్న అవకాశాలను, ఏ అవకాశాలు అయితే ఉంటాయో ఆ అవకాశాలన్నింటినీ ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ ఆయన యూజ్ చేసుకున్నారు. ఆయనకి వరకు ఆయన బెయిల్స్ వస్తాయేమో అని చెప్పి చూశారు, రాలేదు. రానప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే ఆయన ఎక్కడున్నా సరే పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, విచారణ చేస్తారు. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మీరు మొట్టమొదటి నుంచి మీరు జరిగింది స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మీరు కాసులకు కమిషన్లకు కక్కుర్తిపడి ఇలా చేశారని చెప్పి చెప్పట్లేదు సార్, నేను చెప్పట్లా. సిట్టు అన్నట్లుగా నేను చెప్పటం లేదు సార్. సిట్టు బయట పెట్టినటువంటి ఆధారాల ప్రకారం మనం మాట్లాడుకుంటాం, మీరైనా నేనైనా అంతే. సిట్ బయట పెట్టిన ఆధారాలలో రేపొద్దున కోర్టు ట్రయల్ జరిగేటప్పుడు ఎన్ని ఆధారాలు నిలబడతాయి, ఎన్ని ఆధారాలు నిలబడవు అనేది రేపొద్దున ట్రయల్లో తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఈ రోజున ఏదో ఒక కాగితం పెట్టి ఇది ఆధారం అని చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయారు అన్న వీడియోని అది ఫోరెన్సిక్ చేపించి అది కరెక్ట్ వీడియో అని చెప్పి ఈ రోజుకి కోర్టు సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందనే సంగతి మీరు మర్చిపోవద్దు సురేష్ గారు. ఆ విధంగా ఎందుకంటే ఎటువంటి ఆధారాలనైనా, ఎందుకంటే వాళ్ళు ఈ రోజున గన్మెన్లని లేదా డ్రైవర్లని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్టులు చేసి వాళ్ళతోటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తే చేసామని చెప్పి, లేదా మిథున్ రెడ్డి గారు చెప్తే చేసామని చెప్పు వాళ్ళతో ఇప్పిస్తున్నారు. రేపొద్దున్న ఇవన్నీ కూడా ట్రయల్ జరిగేటప్పుడు వీళ్ళలో ఎంతమంది మేము డబ్బులు పట్టుకెళ్ళాం, లేదు మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తేనో మిథున్ రెడ్డి గారు చెప్తేనో ఈ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఇచ్చామనే దాని మీద ఎంతమంది స్టాండ్ అయి ఉంటారు అనేది మీరందరూ కూడా భవిష్యత్తులో చూస్తారు. దానికేమీ తొందరపడక్కర్లేదు. ఈ లిక్కర్ స్కామ్ అనేది రేపొద్దున ట్రయల్ జరిగే రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడే కేసు కాదు. ఇది కేవలం రెడ్ బుక్ లో ఉన్న పేర్లను ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఏమైనా సరే అరెస్ట్ చేయాలనే కుట్రలతోటి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక కట్టుకథల్ని నడిపిస్తున్న అరెస్టుల పర్వం ఇది. ఎవరు సార్? కాదు ప్రద్యుమ్నలు, లేదంటే గనక కాదు బాలాజీలు, కాదు రజత్ భార్గవ ఐఏఎస్ గారు. అక్కడ ఆయన దాకా ఎందుకు, ముందు వాసుదేవరెడ్డి గారి గురించే చెప్పుకుందాం. వాసుదేవరెడ్డి గారు ఈ రోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ గా అప్లై చేశారు. మీకు తెలిసిందో లేదో, ఇంతకుముందు వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేశారండి. A2గా ఉన్న వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగిందా? మీకు సిఐడి ఆధ్వర్యంలో ఉన్నంతసేపు కూడా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు సిఐడి పోలీసులు తిరిగితే ఎక్కడా కూడా ఎటువంటిది పట్టుకోలేకపోతే ఆ రోజున ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు, నేను గతంలో కూడా మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది, విజయసాయిరెడ్డి గారు టీడీ జనార్దన్ కలిసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలాగా ఉండే వ్యక్తిని కలిసి ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో రచించిన కుట్ర కార్యక్రమమే ఈ మీ లిక్కర్ స్కామ్ అనేది అందరికీ తెలుసండి. కానీ ఏంటంటే ఓకే సో ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ద్వారా వచ్చినటువంటి కుట్ర మూలాలు దుబాయ్కి వెళ్ళిపోయి హైదరాబాద్ లో డెన్నులు ఉన్నాయి. ఒక నిమిషం హైదరాబాద్ లో డెన్నులు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి సందులో ఒక డెన్ను ఉంది. అదే డెన్నులో ఉన్నటువంటి డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గత ఎన్నికల్లో వాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు 8.36 కోట్లు గరికపాటి దగ్గర పట్టుకున్నది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో సిట్ లేదంటే సిఐడి కలిపి చేశారు. దానిలో భాగంగానే ఒక 2 సినిమాల్లో 40 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దానిలో భాగంగానే దేశమంతా ఉన్నటువంటి గోల్డ్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మనీని బిస్కెట్లు కాకుండా పెద్ద పెద్ద బ్రిక్స్ రూపంలోకి మార్చారు. ఇదంతా కూడా విజయసాయి రెడ్డి గారు. ఒక్క బంగారపు బ్రిక్ను మీరు పట్టుకున్నారా? ఒక్క బంగారపు బ్రిక్ను మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? మీరు ఆగండి సార్. అదే సార్, అదే కదా దౌర్భాగ్యం. అందుకనే సార్ మీ ఆటలు మీరు ఆడండి. అరే ఆగండి సార్.
మీ ఆటలు మీరు ఆడండి సార్, అదే కదా పైనుంచి మీ ఆటలు మీరు ఆడండి, రక్షించే కార్యక్రమాలు. అదే మాట్లాడుతున్నారంటారు, అదే పై వాళ్ళ ప్రభుత్వం తోటి మీరు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతారు. మాట్లాడితే పైన అదే నేనలేదు, అదే సార్, అదే అంటున్నాను నేను. అదే సార్ నేను కూడా మీరు ఇందాక అన్నారు కదా సత్యనపల్లిది ఏమైందని, అసలు 2 వారాల పాటు అసలు దర్యాప్తే వద్దని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది, ఇది ముందుకే వెళ్ళదు. అది అదే సార్ చూస్తున్నాం సార్, ఆడండి, గేమ్ ఆడండి, ఎవరి పద్ధతులు వాళ్ళు ఆడండి సార్. ఇదంతా సినిమా అన్నమాట, అంటే మాకందరికి సినిమా చూపిస్తున్నారు అన్నమాట. వీళ్ళు అల్లిన కథలో అదేంటది దుబాయ్ గానీ, టాంజానియా గానీ, సౌత్ ఆఫ్రికా గానీ, ఇదంతా ఎందుకంటే ఇదంతా ఎందుకు, బేసిక్ ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ ని లెక్కర్ విషయంలో ఎందుకు పెట్టలేదు? లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. 97,000 కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీ కాకుండా క్యాష్ రూపంలో లెక్కర్ మీద వసూలు చేయటం దేన్ని సూచిస్తుంది? అదొక్కటి ఆన్సర్ చేస్తే చాలు. ఏదో అన్నారు కదా, మీరు అన్నారు కదండి, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో కట్టారా కట్టలేదా అది చెప్పండి మీరు. అసలు డిజిటల్ కరెన్సీ ఎందుకు అలౌ చేయలేదు? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ నాట్ అలౌయింగ్ డిజిటల్ పేమెంట్స్? వాట్ ఈస్ యువర్ రియల్ మోటివ్? వాట్ ఈస్ యువర్ రియల్ మోటివ్ ఇన్ నాట్ అలౌయింగ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ లిక్కర్ సేల్స్? 96,000 ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ వాడేవాళ్ళు. సురేష్ గారు ఒక్క నిమిషం, ఏం మాట్లాడుతున్నారు మీరు? లెక్కరు చీప్ 150-200 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే థౌసండ్స్ లో ఉన్నా. ఈ రోజు ఎందుకు వాడలేదు మీరు చెప్పండి. ఎందుకు వాడలేదు? ఇప్పుడు ప్రతి షాప్ లో ఉన్నాయి, ప్రతి షాప్ లో ఉన్నాయి, వెళ్ళి చూడండి, ప్రతి షాప్ లో ఉన్నాయి. రండి మీరు, ఏంటి డిజిటల్ కరెన్సీ లేదా, డిజిటల్ పేమెంట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని మభ్య పెట్టదామని మాట్లాడుతున్నారు మీరు? మీరు నేను వెళ్దాం, రండి 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 ఒక నిమిషం సంపదరాజు గారు. సరే, ఇక్కడ సురేష్ గారు ఏది మీరు మాట్లాడినా ప్రజలు వాక్యంగా మీరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే మీ మాటగా బయటకు వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు కానీ వాళ్ళు సముదాయించుకుంటా ఉంటారు. ఒక్క విషయం ఇక్కడ మీరు చెప్పండి రమేష్ గారు, అది ఏ తప్పు జరగలేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు రచించిన ఒక కథ అనుకుందాం, మీరు ఈడీ విచారణ ఎందుకు అడగట్లేదు? అడగొచ్చు కదా. ఎవరెవరి పేరుతో ప్లాట్లలో అద్దె తీసుకున్నారు, ఎవరెవరు ఈడీ కంప్లైంట్ ఇచ్చాడు, మీ ఎంపీ కృష్ణదేవరాయలు అమిత్ షా గారు కంప్లైంట్ ఇచ్చాడు, ఎందుకు చేయట్లా? ఒక్క నిమిషం అండి. మీరు సత్యశీలులు, మీరు ఏ తప్పు చేయరు, మీరు ఏ స్కామ్లు చేయలేదు, మీరు బ్రహ్మాండంగా చేశారు పరిపాలన. ఎందుకు భయం? ఎందుకు? అన్ని వస్తాయి బయటికి. పెద్ద తలకాయ కోసం ఎందుకు చూస్తారు? నిజం చేయకపోతే మీకు తెలుసు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఎటువంటి భయపడితే ఈ విధంగా మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల ముందు మీరు దోషులుగా మీరు పంచుకుంటూ కనీవిని ఎరిగినటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఏం జరగలేదని మీరు చెప్తే జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారండి. రమేష్ గారు ఉంటారు, సురేష్ గారు ఇప్పుడు జనాలు చెవుల్లో పూలు పెట్టుకున్నారు. అందుకనే మీరు అలా పూలు పెడుతున్నారు కాబట్టి మీ చెవుల్లో పూలు పెట్టారు. భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ పెట్టారు కదా సార్. ఇవన్నీ గమనించే వచ్చినట్లు మేము అరెస్టులు చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు
జరుగుతాయి, అరెస్టులు సార్, చేస్తారు, రిమాండ్లో ఇక్కడ పంపుతారు. ఒక్క నిమిషం రమేష్ గారు, భవిష్యత్తులో ఇదే అరెస్టులకి ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు కూడా ఉంటుంది. మీరింత పట్టపగలు ఇప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, ఎక్కడ డిజిటల్ లేవని చెప్పేసి మీరు ఇంత పట్టపగలు అబద్ధాలు ఆడుతుంటే నేను చెవులో పూలు పెడతారు, చెవులో పూలు పెడతారు సార్, చెవులో పూలు పెడతారు. మనకి ఈ రోజు 10 రూపాయల ఎక్సెస్ తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి డిజిటల్ పేమెంట్ 10 రూపాయలు ఎక్సెస్ తీసుకోవడం ఒక నిమిషం జరుగుతుంది. ఆగండి, అవి వేరు అవి వేరు ఇవి వేరు, మీరు అన్నింటి కలగబడి చేయకండి. అంటే అంతే, ఇది ఎక్స్చెక్కర్ బొక్కది. అంటే 10 రూపాయలు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులు. అది మంచిది, అది అవినీతి కాదు. మీరు మంచి చెడు గురించి చెప్పకండి, ఆగండి సార్, మీరు ఆగండి. సురేష్ గారు అవినీతి కాదు సురేష్ గారు, మంచిది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మన వసూలు చేసింది. రాష్ట్రానికి ఒక్క నిమిషం సురేష్ గారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన పొరుగు రాష్ట్రాల మీద దానికి హద్దులు ఏర్పడిన ఏదైతే ఉంటాయో చెక్ పోస్టుల దగ్గర అంతా పోలీసులు పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా అండి? వీళ్ళు బయట నుంచి నాణ్యమైన మందు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టారండి. వీళ్ళు ఆగ్రహాన్ని కరోనా సైతం వీళ్ళ ముందు తేకూడదని చెప్పి పోలీసులు అక్కడే పెట్టి అంబులెన్సులు పోతుంటే కూడా ఆపేసారండి రానికుండా. ఎంతో దారుణం, అంబులెన్సులు కూడా చెక్ చేశారు వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మనకు కొద్దిగా ఉండాలండి. అదే మీకు ఉండాలంటున్నా, మీరు అల్లుతున్న కట్టుకథలకి సమాధానం చెప్పే రోజు అతి కంగారు పడక్కర్లా. రైట్ సార్, ఓకే. బాజీ గారు, మనం ఇన్నాళ్ళు కూడా చాలా డిబేట్లు చేశాం కదా, మొత్తం కూడా రమేష్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మనం అంతా కూడా కట్టుకథల చుట్టూతూనే మనం అంతా డిస్కస్ చేసామంట. సిట్ కూడా కట్టుకథలతోనే తిరుగుతుందంట. రెండు సుప్రీంకోర్టు కూడా కట్టుకథలనే నమ్మిందట. ఈ రోజుకి కూడా కట్టుకథలు సిట్ చెప్తే అది నిజమే అని నమ్మి మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వలేదట రమేష్ గారు వర్షన్లో. వాట్ ఈస్ సార్? బంగారం బిస్కెట్ ఎక్కడ ఉందో చూపించండి సార్ సురేష్ గారు. మీరు ఆగండి సార్, ఒకటే ఆగండి, చాలా పార్శ్వాలు ఉంటాయి. ఒక్క నిమిషం ఆగండి, బంగారం బిస్కెట్ చూపించండి. పార్శ్వాలు చాలా ఉంటాయి, ఆగండి సార్. ఒక్క నిమిషం, సిట్టే చూపించినప్పుడు నేను ఎక్కడి నుంచి చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మరి ఇంకేంటండి, వస్తాయి ఆగండి మాస్టర్. ముందు మిథున్ రెడ్డిని వచ్చి ముందు అటెండ్ అవ్వమని చెప్పండి. వస్తాయి అటెండ్ అవుతారు సార్. బాజీ గారు సార్, ఆడియో మ్యూట్ లో ఉంది సార్. సారీ బాజీ గారు, బాజీ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. బాజీ గారు మ్యూట్ లో ఉన్నారు. అదే మరి ఆయన పాపం చాలాసేపు మనం మ్యూట్ లో ఉంచాం కదా, అందుకని ఆటోమేటిక్ మ్యూట్ లో పెట్టుకున్నారు ఆయన. సార్, ముందుగా సురేష్ గారు, మీకు మన ప్యానల్ లో మిత్రులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు రమేష్ గారు ఏంటంటే పాపం, నమస్కారం రమేష్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వెనకేసుకొస్తున్నాడో పాపం ఈయన అన్ని డిబేట్లో కూడా ఎంత మీరు వెనకేసుకొచ్చినా ఈ లిక్కర్ స్కామ్ ఏమీ జరగలేదు, పరిశుద్ధమైన వ్యాపారం లిక్కర్ లో జరిగింది అని మీరు ఎంత వాదించినా కానీ నిజాలు ఎక్కడికి పోవండి. నిజాలు ఎక్కడికి పోవు. ప్రజలు అనుభవించి నరక యాతన పడి ఆ చీప్ లిక్కర్లు, ఆ నకిలీ మద్యం తాగి అనుభవిస్తున్న వేలాది మంది జనం మనసులు మీరు మార్చలేరు. మీ వాదనతోటి మీరు మార్చలేరు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను మీ 5 ఏళ్ల కాలంలో ఆ షాప్. ఎందుకంటే నా షాపు కూడా అద్దెకిచ్చాను బాబు, నా షాపు కూడా రెంట్కి ఇచ్చాను. లిక్కర్ పెట్టుకుంటానని ఎవరో అడిగితే ఎవరో మధ్యవర్తి వస్తే ఇచ్చాను. నేను కళ్ళతో చూశాను. అనేకమైన లిక్కర్ గవర్నమెంట్ షాపుల ముందు తాగి పాపం ఆరోగ్యాలు చెడిపోయి నడవలేక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. పడిపోయి చూసిన ఎన్నో దృశ్యాలు చూసాం. అలాగే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళ భర్తలే చనిపోయారు ఈ విషపూరిత లిక్కర్ తాగి. మీరు కావాలంటే ఇవాళ కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్స్ తీస్తే కనుక మీ పరిపాలనలో ఏం జరిగిందో, ఆ లిక్కర్ ద్వారా ఏ రకమైన అవయవాలు చెడగట్టుకొని ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనారోగ్యం పాలు ఇవాళకి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ లెక్కంతా వస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వానికి చేతకాటల్లా తీయటం, అది తీసి చూపిస్తే అర్థమవుతుంది మీ హయాంలో ఈ లిక్కర్ ఈ వ్యాపారం ఏ రకంగా జరిగింది, ఎంతమంది ప్రాణాలు తీశారు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు అనేది. అసలు ఏమి జరగనట్టు, ఏమి 1 రూపాయి కూడా అవినీతి జరగనట్టు చక్కగా మంచి క్వాలిటీ లిక్కర్ అమ్మి ఆ ఖజానాకి ఆ డబ్బంతా జమేశారు అన్నట్టుగా మాట్లాడతారేంటి? ఇప్పుడు అది కరెక్ట్ కాదు. మీరు మీ పార్టీకి సపోర్ట్ గా నిలబడండి, కానీ
తప్పులు జరిగినాయి. ఇవాళ ప్రజలు హర్షిస్తారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రజలు ఒక్క 10 మంది భర్తలు కోల్పోయిన మహిళల యొక్క శాపాలు తగిలినా అది మీకు చుట్టుకుంటుంది ఆ పాపం. అది కరెక్ట్ కాదండి. మనం నిజాలు మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ మిథున్ రెడ్డి గారి అంశంలో మిథున్ రెడ్డి గారు గౌరవంగా వచ్చి లొంగిపోతే ఆయన గౌరవం ఉంటుంది. లేక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాగా ఏ కేరళలోనో ఏ బెంగళూరులోనో మైసూరులోనో వెళ్ళి పట్టుకొచ్చే పరిస్థితి కాకుండా ఆయనకి ఇవాళ టైం దగ్గరికి వచ్చింది, ఆయన సరెండర్ అవ్వాల్సిందే. దానికోసం మరి వాళ్ళకు తెలుసు, ప్రిపేర్ అవుతారు. చూడండి, రేపో మాపో వచ్చి ఆయన అందరికి ఆయన సరెండర్ అవుతారు. సరెండర్ అవటమే మాత్రమే కాదు, ఈ లిక్కర్ స్కామ్ లో వెనక ఎవరున్నారు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది. నేను ఆయన చెప్తున్నారు ఇందాక నుంచి, ఎవరు మన రమేష్ గారు 97,000 కోట్ల రూపాయలు ఖజానా జమేశారు, అంతే బిజినెస్ అయింది అనే పాయింట్ మీద ఆయన గతంలో పలు డిబేట్లలో కూడా చెప్పారు. కానీ నేను ఇంకో కోణంలో చెప్తా వినండి. మీ డిస్టిలరీస్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులో కూడా అవకతవకలు ఉన్నాయి. సరుకులో అవకతవకలు ఉన్నాయి. నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, నేను చూశాను. డిపోల నుంచి వచ్చే సరుకుకి షాపుల్లోకి వచ్చే సరుకుకి అంతరం ఉంది క్వాంటిటీలో. ఆ డబ్బంతా కూడా చాలా పక్కదారికి వెళ్ళింది. 10 రూపాయలు అంటే 20 రూపాయలు కూడా ఆ టైంలో, కరోనా టైంలో ఎక్సెస్ కి అమ్మారు. కరోనా టైంలో బారులు తెరబడి గొడుగులు పట్టుకొని మనుషులు రోడ్ల మీద, కరోనా అన్న షాపు మూయిలా, కరోనా టైంలో అన్న మూస్తారేమో అనుకున్నాను నేను. కరోనా టైంలో కూడా తాగిచ్చి మరీ ఆటలాడుకున్నారు. మా మాస్టర్స్ ని, టీచర్స్ ని పెట్టి మరీ అమ్మిచ్చారే, ఎంత పాపం అండి. ఏం చెప్తారు సమాధానం? ఆ బ్రాండ్లు ఏమన్నా విన్నావా అండి? బూచి అంట, ఏం పేర్లు అవి పెట్టారు, ఎప్పుడైనా జరిగిందా? మీరు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకు తీసేశారు? ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఎందుకు తీసేశారు చెప్పండి. సరే, మీరేం అన్యాయం చేయలేదు, చక్కగా డబ్బంతా వచ్చింది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఇండియాలో తయారయ్యే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేశారు 5 ఏళ్ల పాటు? కారణం ఏంటి? దానికి చెప్పండి సమాధానం. దాని వెనక ఏ కుట్ర ఉంది, ఏ అవినీతి దాకా ఉంది తెలీదా? అందరికి తెలుసా అండి, ఇది ఓపెన్ సీక్రెట్. అక్కడ మీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ డబ్బుతో సినిమాలు తీశారు, ఆ డబ్బుతో ఎలక్షన్ ఖర్చు పెట్టారు, బంగారపు కడ్డీలు కొన్నారనే మాట కూడా వచ్చింది వాస్తవం. ఇవన్నీ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా. బయటకు వస్తాయి నిజాలన్నీ. నిజం దాగదండి, నిజం నిప్పు లాంటిది. ఇవాళ మనం ఎన్ని మభ్య పెట్టుకున్నా గానీ ఒకనొక టైంలో ఖచ్చితంగా కూడా బయటకు వచ్చి తీరుతాయి. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో, దీని డిజైనర్ ఎవరో, అసలు ఎంత పెద్ద స్కెచ్ తెలుసా అండి? ప్రపంచంలో ఇలాంటి స్కెచ్ ఎవడు వేసి ఉండడు. అసలు మద్యం నిషేధిస్తానని చెప్పడం ఏంటి? ఎందుకు నిషేధించలేకపోయారు? మీరు మద్యం నిషేధిస్తానని, మద్యపానం నిషేధిస్తానని చెప్పి మీరు షాపులు తెరిచారు సొంతంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అదేదో ఢిల్లీలో లాగా, ఢిల్లీలో పాపం గవర్నమెంట్ షాపులే ఉంటాయి కానీ నిక్కచ్చిగా జరుగుద్ది. అలా చేస్తారేమోనని అనుకున్నాం నాతో సహా చాలా మంది. కానీ భయంకరమైన ఒక అవినీతికి తెరలేపారు. ఆ షాపులు వాళ్ళ కంట్రోల్లో ఉండటం, వాళ్ళ డిస్టిలరీస్ ని అద్దెకు తీసుకొని సొంత బ్రాండ్లను క్రియేట్ చేసి కొత్త బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయటం, అది తాగిచ్చటం, మళ్ళీ జనానికి షాక్ వచ్చేటట్టుగా రేటు పెంచారు తాగటం ఆపాలని. అది తాగటం ఆపాలని రేటు పెంచరా? వీళ్ళ ఆదాయాలను పెంచడం కోసం, పెంచుకోవటం కోసం ఆ చీప్ లిక్కర్ ధర పెంచారు దాదాపు 60-70%. ఇవన్నీ కూడా జనానికి తెలుసు. మీరు ఎంత చెప్పినా గానీ ఎవరు నమ్మరు రమేష్ గారు. ఇది నిజాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే పాపం పండింది, ఈవేళ పాపం పండింది. అసలు దోషులు ఖచ్చితంగా అక్కడికి వెళుతాయి. చట్టం యొక్క చేతులు అసలు దోషుల్ని పట్టుకు ఈడ్చుకొస్తాయి. అది మాత్రం ఖాయం. అది మాత్రం దాని నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా 40, ఇందాక 25,000 అంటున్నారు సురేష్ గారు. 48,000 తాలిబొట్లు తెగినాయి రాష్ట్రంలో. ఈడ మద్యం తాగి 48,000 తాలిబొట్లు తెగినాయి. ఆయన సాక్ష్యాలు కావాలంటే సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ ప్రభుత్వం చేయాల పని. ఆ రోజుల్లోనే బయటకు వచ్చింది ఆ ఫిగరు 48,000 అక్షరాల. నా కళ్ళ ముందే దాదాపు 7-8 మంది కుటుంబాలు నేను చూస్తాను ధ్వంసమైనవి తాగి. 39 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వయసుల వాళ్ళు చనిపోయారు పాపం. దీనికి ఎవరు బాధ్యత అండి? మీరు డబ్బు సంపాదించుకోండి, అవినీతితో కొల్లగొట్టండి, కానీ జనం ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు డబ్బు కోసం మీరు జనం ప్రాణాలు తీస్తారా? ఆ అమాయకులైన పేదలండి, నిరుపేదలు, ఈ చిన్న
చిన్న చిన్న వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, పనులు పాట చేసుకునే వాళ్ళు ఆ 90 రూపాయలకి 150 రూపాయలు తాగింది వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పడిన ఇవాళ. దీన్ని ఎవరు బాధ్యులు చెప్పండి? ఎవరు బాధ్యులు? మీరు ఏమన్నా ఎప్పుడన్నా కానీ వాళ్ళని దర్యాప్తు చేశారా? మీరు మీ నాయకుడు ఇవాళ పరామర్శలకు వెళ్తున్నాడు. ఏనాడన్నా మద్యం తాగి చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించారా మీ హయాంలో? ఎందుకు పరామర్శించలేదు? మద్యం తాగి చనిపోయిన గుట్టలుగా పడిన శవాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వాళ్ళని ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారా? వాళ్ళకి ఏదైనా ధైర్యం చెప్పారా? వాళ్ళకి ఏదైనా చేశారా? లేదు కదా. ఇవాళ పాపం వాళ్ళు కూలీ నాలికి వెళ్తున్నారు ఆడవాళ్ళు, చిన్న పిల్లలు కూడా. కాబట్టి నిజాలు ఇవన్నీ కూడా నిజాలు. తప్పు జరిగింది, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది లిక్కర్ లో. కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మీరు చట్టాలు, కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సిట్టు వీళ్ళందరూ కూడా జ్యుడిషియరీ సిస్టమ్ లో వ్యవస్థలో ఉన్న భాగాలు ఇవి. మీరు వాళ్ళ విచారణను తప్పుపడతారు. సుప్రీంకోర్టు చేసిన జడ్జిమెంట్ ని కూడా మీరు అనుమానిస్తారు, హైకోర్టుని కూడా అనుమానిస్తారు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా ఏ న్యాయ వ్యవస్థ ద్వారా విచారించాలి? మీ మీద ఆరోపణ వచ్చింది, మీరు లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మీ మీద ఆరోపణ వచ్చింది మీ హయాంలో. అది కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు నిరూపించుకోండి. మేము చేయలేదు, మేము పరిశుద్ధులం, ఏం జరగలేదు, ₹1 కూడా అవినీతి లేదు అని నిరూపించాల్సిన బాధ్యత మీది. నిరూపించుకోండి. ఆధారాలు తెస్తున్నారు, ఆధారాలు చూపిస్తున్నారు, డబ్బు వసూలు చేశారు, ఆ డబ్బంతా ఇలా వాడారని సిట్ ఆరోపిస్తుంది, ఆధారాలు చూపిస్తుంది. అది కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని అడ్డంగా వాదిస్తే నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈ అడ్డంగా వాదించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇది గ్రహించాలి. అట్లాగే కలుగులో ఉన్న ఈ అవినీతి పాములన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, బయటకు రావాలి. ఈ కలుగులో నుంచి వచ్చేస్తాయి. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు ఈ డబ్బు ఎక్కడికి పోయిందనే తేలాలి. ఆ డబ్బు దీనికి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఈ పాపం ఆడపడుచులకి, భర్తలను కోల్పోయిన ఆడపడుచులకి వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, వీళ్ళ మనస్సులు శాంతిస్తాయి. ఇది జరిగి తీరాలండి. నేను అనేక డిబేట్స్ లో ఇదే వాదించాను సురేష్ గారు. ఖచ్చితంగా మనం ఏదైనా క్షమించొచ్చు కాక. కరెక్ట్ బాజీ గారు. మనం మీరు నేను కూడా మొదటి నుంచి కూడా ఒకటి ఆర్థిక పరంగా స్కామ్ ఒక పార్శ్వం అయితే దీంట్లో ఈ స్టేట్ ఓన్గా రన్ చేసినటువంటి ఒక వ్యవస్థ మూలంగా లోపభూయిష్టంగా నడపడం మూలంగా అన్ని ప్రాణాలు కోల్పోవడం అంటే దానికి కారకులు అవటం అనేది కూడా అట్రాక్ట్ చేస్తుంది క్రైమ్గా. ఎలాగూ ఇంకా మాట్లాడితే మాస్ మర్డర్ అనాలి. నన్నైతే కనుక జెనోసైడ్ అంటాను నేనైతే. సంపత్రాజు గారు కన్సర్న్డ్ మినిస్టర్, లిక్కర్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు నోటి వెంట 1-2 సార్లు విన్నాం. ఏది ఈ రకంగా హెల్త్లు పాడవటానికి, అనేక మంది చనిపోవటానికి గత ప్రభుత్వ కాలంలో తీసుకున్నటువంటి ఆ లిక్కర్ పాలసీ, అలాగే కావాలని బ్రాండెడ్ వాటన్నింటినీ తొక్కిపెట్టి ఈ చీప్ క్వాలిటీ అలాగే సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి వాటికి మాత్రమే ఇండెంట్లు ఇచ్చి వాటిని మాత్రమే సరఫరా చేయించుకొని అలా సరఫరా చేసినందుకు గాను ముడుపులు తీసుకోవడం, ఇది మొత్తం ఇన్ అండ్ అవుట్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తామని అంటున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం మోర్ రెస్పాన్సిబిలిటీ లయింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ ఏదైతే బాజీగా స్ట్రెస్ చేస్తున్నారో ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లు కానీ కేసులన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి ఈ అవినీతికి సంబంధించి. కానీ ఒక్కటి కూడా ఈ ప్యూరిటీ ఆఫ్ లిక్కర్ మీద కానీ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ మీద కానీ దాని మూలంగా సంబంధించినటువంటి చావుల మీద కానీ లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కానీ ఒక్క సెక్షన్ కూడా లేదు. అలాగని వెసులుబాటు లేదా అంటే ఉన్నాయి. ఎందుకని ఆ కోణంలో వెళ్ళటం లేదు? బాజీ గారు అన్నారు మేమిద్దరు అనేక సందర్భాల్లో ఈ డిబేట్లు వేదికగా అనేక సార్లు అడిగాం మీ తెలుగుదేశం పార్టీ నుంచి. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు కానీ ఈవెన్ లిక్కర్ మినిస్టర్ దాన్ని ప్రస్తావిస్తున్నాడు కానీ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ప్రాక్టికల్లీ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? ఎందుకని పోలీసులు ఆ కోణంలో, సిట్ ఆ కోణంలో ఎందుకని విచారించడం లేదు? శాంపుల్స్ లేవు అప్పుడు ఆ బ్రాండ్ శాంపిల్స్ ఇప్పటికే ఉంటాయి. మీరు కావాలంటే గోడౌన్లోకి వెళ్ళండి. పురంధరేశ్వరి గారు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ మీడియాకి చెప్పారు ఆ రోజు. ఈ దీంట్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయి, అందువల్ల చనిపోతున్నారు ఢిల్లీ కూడా రాశారు. అవి బయటకు తీయమని తెలుస్తుంది. ఇవాళ మాట్లాడలేదు పురంధరేశ్వరి గారు ఆ సబ్జెక్ట్ మీద. సురేష్ గారు, భారతదేశంలో ఎక్కడ
లేనటువంటి, ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి స్కామ్, అదే ఆ విధమైన విద్యుత్ పాలసీ రాష్ట్రంలో తీసుకొచ్చారు. దానివల్ల ఇంతమంది చనిపోయారు, ఇన్ని వేల కోట్ల కుంభకోణం ఇన్ని పక్కన పెట్టినట్టయితే వాళ్ళందరూ కానీ బయటకు వచ్చి ఇవన్నీ కానీ తెలిసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నేను ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, ఏదైతే ఆర్థిక ఉగ్రవాదంతో పాటు 30,000 మంది చనిపోయిన వాళ్ళది, 2 లక్షల మంది ఈ విధంగా పాలైపోయారు, ఆసుపత్రులు పాలైపోయారు. వీళ్ళందరూ కూడా కొన్ని నమూనాలు కూడా ఇప్పటికీ ఉన్నాయండి. చాలా మంది ఎందుకు చనిపోయారు అనే రిపోర్ట్లలోనే ఉన్నాయి. దాదాపు తాగి ఈ విధంగా చెడిపోయింది, లివర్ పోయింది, అది పోయింది అని చెప్పి ఉంది. ఇవన్నీ కూడా తీస్తారండి, ఎటువంటి పరిస్థితులు తీయకుండా పోయే సమస్య లేదు. దాని మీద కూడా కేసులు పెడతారు. అయితే ఏదో మాట్లాడుతున్నారు కదా రమేష్ గారు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ ఏదో పనులన్నీ చేశారో వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఉసురు పోసుకుంటారండి. ఎవరికి కూడా మంచిది కాదు అది. మీరు ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కావడంలా. కొన్ని వేల మంది చంపేసి బూమ్ బూమ్ అంటారు, 3 స్టేట్స్ అంటారు, ఏది మాట్లాడితే ఆ పేర్లన్నీ పెట్టి, ఎందుకండి వాళ్ళ ఎంపీనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది, నేను చీఫ్ లిక్కర్ ఒక్క నిమిషం అండి, చీఫ్ లిక్కర్ అమ్మను, మాకు ఏదైతే కింగ్ఫిషర్ ఉందో అదే ఇస్తానంటే అది వద్దు అని చెప్పి వాళ్ళని మార్పిచ్చేసి అది మళ్ళీ తీసుకొని సొంత బ్రాండ్లు తయారు చేసి మీరు విచ్చలవిడిగా ముందు అమ్మి ఎంతమంది ప్రాణాలు తీశారండి. వాటన్నిటి కూడా అందరూ కూడా వస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఇంత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగింది, దర్యాప్తు అందరూ బయటకు వస్తారు. ఎందుకు భయపడుతున్నారు? ఆనాడు కూడా ఇందాక నేను సోదరులు చెప్పినట్టుగా ఆనాడు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే, తీరా చూస్తే ఒక నాయకుడు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బట్టలు ఇప్పి నడిపిస్తారు పోలీసు వాళ్ళు అన్నాడు. ఇదే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆయన అండర్వేర్ లో ఉన్నాడు. మీకు కూడా అదే జరుగుద్ది. ఈ రోజు ఇంకోటి జరిగింది సురేష్ గారు, వీళ్ళు అడ్వకేట్ అడిగాడు 1 వారమైనా గడివేమని చెప్పి. మీరన్న ఏదైతే ఉందో 1 వారంలో మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, అందువల్ల ఏమన్నా అడిగారేమో, దానివల్ల ఏమన్నా అడ్డంకులు ఉన్నాయేమో వీళ్ళు కోర్టులో అడిగారు. 1 వారం గడువు కావాలంటే 1 వారం కాదు, 1 రోజు కూడా ఇచ్చేది లేదు అని చెప్పేసి ఇందాక సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే అరెస్ట్ చేయండి. ఎందుకు దానికోవాలి? మీరు అయిపోయినాయి, దారులన్నీ మూసుకుపోయినాయి. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, 3 సార్లు ఉన్నారు, పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఏదంటే మాట్లాడతారు. గతంలో ఇదే మిథున్ రెడ్డి, ఇదే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని ఏం మాట్లాడదు మనం చూసాం. మీ భాష, మీ పనికి వాళ్ళ భాష అంతా కూడా మీరు పార్లమెంట్ సైతం మాట్లాడేశారు. ఒరే అంటారు, కానీ ఇప్పుడు మీరంతా అంత గొప్ప పెద్ద వ్యక్తులుగా మీరు ఉన్నప్పుడు అదే పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడు రండి, పోలీసులు లొంగిపోండి. రైట్. అది రమేష్ గారు అన్నట్లు అది ఇన్నోవేటివ్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందిలేండి. అది ప్రకారం అది ఎలాగో ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు సార్ సురేష్ గారు, ఇప్పుడు ఇందాడ మన కాంగ్రెస్ ఆయన పెద్ద ఆయన గారు మాట్లాడుతూ, బాజీ గారు మాట్లాడుతూ పడిపోయిన దృశ్యాలు మా ప్రభుత్వ హయాంలోనే ఆయన చూసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ రోజున ప్రతిరోజు సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళు అమ్మే మద్యం దాగి రోడ్ల మీద పడిపోతున్న దృశ్యాలు బాజీ గారు ఆగండి. సంపత్రాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, నేను ఆగాను, మీరు ఆగమంటే నేను ఆగిపోయాను. ఇప్పుడు పడిపోతున్న దృశ్యాలు, రోడ్ల మీద పడుకుంటున్న దృశ్యాలు మా బాజీ గారికి పెద్ద ఆయన కనపట్ల. అలాగే రమేష్ గారు అది కాదు కంపారిజన్. ఒక నిమిషం, మోతాదు మించి తాగితే, ఒక నిమిషం సార్, మోతాదు మించి తాగితే సార్, మోతాదు మించి తాగితే సార్, ఒక నిమిషం సార్, మీదే అగ్రీ అవుతున్నా. మోతాదు మించి తాగితే స్కాచ్ తాగినా సరే కింద పడి దొర్లుతారు. రమేష్ గారు సవాల్ విసురుతున్నా, నేను రెడీ, మీరు రేపు ఉదయం రండి, విజయవాడ రండి, మనం వెళ్దాం. ఎక్కడ బారుల దగ్గరికి, వైన్ షాప్ దగ్గరికి, ఎక్కడెక్కడ పడిపోతున్నారో పడిపోయిన చోట శాంపిల్స్ తీసుకుందాం. అని తాగింది తీసుకు పరీక్ష పెడదాం, ల్యాబ్ లోకి వెళ్దాం, పరీక్ష నేను రెడీగా ఉన్నాను, మీరు రండి. ఒకవేళ నిజంగా పడిపోయి మన ఈ రోజు కేసులు రండి,
మీరు రండి, మీరు మన బాజీ గారు టికెట్లో మాట్లాడుకోవడం కాదు. వస్తానని చెప్తున్నాను. మీరు రండి. బాజీ గారు మీరు వస్తాను. కలిసి ఆ బాజీ పడిపోయిన గారు నేను వాళ్ళని వస్తాను. లేపి, వాళ్ళ కడుపులో ఉన్నదానికి ల్యాబ్ బాజీ గారు పంపించి నేను వస్తాను. ఇప్పుడు అమ్మిన షాపుల్లో మీరు లిక్కర్ బాటిల్ మాట్లాడుతున్నారు, ల్యాబ్ నన్ను పంపించి మాట్లాడనివ్వండి. మనం కేసు బాజీ గారు, పెడదామండి. నేను వస్తానని చెప్తున్నా. సార్ అసలు బాజీ గారు, నేను వస్తానని చెప్తున్నా. ఇప్పుడు ఎంతసేపు జరగాలి ఇప్పుడు జరగాలి గత లిక్కర్ బాజీ పాలసీ గారు, టైప్ లో ఒక్క ఉన్న వాటి మీద కూడా జరిగితే అప్పుడు కంపారిటివ్ గా సురేష్ చాలా గారు, బయటకు వస్తాయి. ఇప్పుడు సంపత్ రాజు గారు మాట్లాడుతూ మా ప్రభుత్వం నాణ్యమైన మద్యం అమ్ముతుందని చెప్తున్నారు. మొన్నే స్పిరిట్ ఎంత దారుణంగా రెక్టిఫైడ్ స్పిరిట్ ని కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి దొరికిన సందర్భాన్ని వీళ్ళెవరు చెప్పరు. బాజీ గారు సార్ చెప్పరు, లక్ష్మణరెడ్డి గారు చెప్పరు, సంపత్ రాజు గారు చెప్పరు. వాటిని ఎవరు కాదంటలేదు మూడు సార్. జిల్లాలలో ఎక్కడ అనఫిషియల్ గా ఈ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడే ఇక్కడ సబ్జెక్టు ఎక్కడో దొంగతనంగా అక్రమంగా తయారు చేయడం గురించి కాదు. గవర్నమెంట్ షాపుల్లో అమ్మిన లిక్కర్ గురించి సార్. గవర్నమెంట్ షాపుల్లో గవర్నమెంట్ అమ్మిన లిక్కర్ గురించి టాపిక్ పక్కదారి పట్టిస్తున్నారు. ఎవరు? ఈ అరే ప్రభుత్వంలో ఎలా నమ్ముకున్నా కరెక్టేనా? అది కాదండి బాబు, కరెక్టేనా? అది అలాగా సార్. కల్తీ సారాలు, కల్తీ మద్యం అది ఒక సబ్జెక్టు. కాదు, కల్తీ సారా కాదు, కల్తీ మద్యమే. మద్యం కూడా కల్తీ చేస్తారు. కల్తీ మద్యాన్ని డైరెక్ట్ షాప్స్ కు వేస్తున్నారు. మీరు సాక్షి చూడడం మానేయండి రమేష్ గారు. నేను సాక్షి చెప్పట్లా, మీ ఈటీవీలో వచ్చింది, మీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది చెప్తున్నా సార్. నేను చూశాను, ఉత్తరాంధ్రలోని కదా అనకాపల్లి సార్, కదా కదా. అది అక్రమంగా తయారు చేసింది, తూర్పు గోదావరి. అది అక్రమంగా తయారు చేసింది, అది అక్రమంగా తయారు చేసింది. నాయకుడు 3 జిల్లాల్లో విస్తరించున్నాడు. ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు. కక్కుర్తి సొమ్ము కాదు అది. దాని గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. అఫీషియల్ గా గవర్నమెంట్ షాపుల్లో గవర్నమెంట్ అమ్మిన బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎంత చెప్పినా మీ సర్కిల్స్ లో మీకు తెలుసు ఆ టైంలో దొరికి అమ్మిన బ్రాండ్లు ఏంటో, వాటి నాణ్యత ఏంటో, వాటి రేట్లు ఏంటో, వాటి రేట్లు ఏంటో. అతను సొంతంగానే అమ్ముకోవడం లేదు, అతను ఆ మద్యాన్ని ప్రైవేట్ షాప్స్ కు అమ్ముతున్నాడు. అవును జరుగుతున్నాయి. అవును సార్, అది తప్పే. నేననేది అది దాని గురించి మాట్లాడాను. నేననేది అఫీషియల్ గా ఎక్కడ సరఫరాదారుల నుంచి వచ్చినాయి, అలాగే బ్రోరీస్ దగ్గర నుంచి వచ్చిన వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అఫీషియల్ బ్రాండ్ అభియోగాలు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు జరుగుతానే ఉంటాయి, కరెక్ట్. అది మీరు అన్నది ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఉంటాయి, అన్నింటినీ ఒకే కారణం కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను ఆగండి. 14-19 మధ్యలో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడ కృష్ణలంకలో మీ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి, ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు ఆయన, ఏంటి ఆయనకి సంబంధించిన బార్ లో కల్తీ మద్యం తాగి మరణాలు, లేకపోతే సార్ నాకు గుర్తులేదు, అవునా కదా సార్ బాజీ గారు? మీకు గుర్తుందో లేదో, కల్తీ మద్యం తయారు చేయడం, క్లీన్ చిట్ ఇచ్చారు. కల్తీ సారా తయారు చేయడం, ఇవన్నీ కూడా ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే అండి, గత ప్రభుత్వం మద్యం పాలసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యం గవర్నమెంట్ అమ్మడం మొదలు పెట్టారు, టీచర్ల చేత కూడా అమ్మేయడం మొదలు పెట్టారు. ఇకపోతే డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాష్ పేమెంట్లే తీసుకున్నారు. భారతదేశం అంతా మోడీ గారు డిజిటల్ ఇండియా అంటే మనం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ పేమెంట్ లేవు. ఏదైతే శాండ్ గానీ వైన్ గానీ డిజిటల్ పేమెంట్ లేకుండా చేశారు. కానీ దీని మీద ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? అదే మనం పెట్టే ప్రతి తల్ల కోదా పెట్టి డబ్బులు తెచ్చుకున్నారే, మరి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు రమేష్ గారు? కొద్దిగా ఉండాలి కదా మనం. దాంతో నాశనకం మద్యం అమ్మి మొత్తం చంపడం. సంపత్ రాజు గారు, మేము మా మొహం పెట్టుకునే మాట్లాడుతున్నాం. మీరు డిజిటల్ పేమెంట్స్ గురించి చెప్తున్నారు.
అదే డిజిటల్ పేమెంట్స్ ఈ రోజుకి లేవని అరే, గట్టిగా ప్రూవ్ చేస్తా ఉన్నా. ఈ రోజు మరి ఏ కర్ణాటకలో అర్థంలో మీరు కర్ణాటకలో మాట్లాడేది? మీరు మీరు విన్నారో మాట్లాడరు. లేదో మీరు సంబంధం మాట్లాడరు. లేదు. మీరు కర్ణాటకలో మాట్లాడరు. డిజిటల్ మీరు పేమెంట్స్ మాట్లాడరు. మీరు మానేయండి. మాట్లాడరు. బెంగళూరు తిరిగి నగదులోకి పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ మానేయండి. అట్ల అరే, రమేష్ గారు, ఇబ్బంది మీరు అవుతుంది, మాట్లాడండి ట్యాక్సులు అంతే పడుతున్నాయి. ఇంకా. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా డిజిటల్ పేమెంట్స్ మానేస్తున్నారు. ఇంకా మీరు డిజిటల్ పేమెంట్స్ గురించి చెప్తారు. సార్ రమేష్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? గమ్మోడైన రమేష్ గారు జోక్ అయిపోయింది, మీరు కాదు. మాట్లాడేది కాదు. కామెడీగా అయిపోయింది. కాదు సార్, ఇప్పుడు- ఫోన్ పే కాదు, ఫోన్ పే ఇప్పుడు లేనివి ఉన్నట్టుగా ఫోన్ పే ఉన్నాయి. గూగుల్ పే లేనివి లేకుండా చెప్పడంలో మీ ఫోన్ పే పార్టీకి బోల్డంత కళ్ళ ఉంది. మీరు సిద్ధాస్తులు కానీ సార్, మేము అలా చెప్పలేం. మేము ఉన్నదే చెప్తాం. సార్ ఒక్క నిమిషం, రోడ్డు మీదకి వెళ్తే మీరు నేను కూడా ఫోన్ తోనే పే చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక టీ కానీ ఒక కాఫీ కైనా సార్, ఇదిగోండి, ఏంటి, ఒక్క మీరు నిమిషం చూసారో ఆగండి లేదో సార్. మరి. ఒక్క నిమిషం No ఆగండి సార్. UPI, ఒక్క only నిమిషం ఆగండి cash సార్. in బెంగళూరు. ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ రోజు మధ్యాహ్నం ఛానల్ తర్వాత నేను ఫోటో స్టాట్ అవసరం అయితే కాపీలు తీసుకోవడానికి వెళ్ళా. ఎంత అమ్మ అంటే 4 రూపీస్ అన్నారు. సార్ మీరు ఫోన్ పే చేయండి సార్, మీరు మళ్ళీ చిల్లర 4 తీసుకురాలేను. రూపాయలు ఎక్కడ చిల్లర ఉండదు కదా సార్, అందుకే ఫోన్ పే చేయమంటారు. అదే సార్, అదే 10 రూపాయలు, అదే 20 రూపాయలు, 100, 200 సార్, అయితే మన దగ్గర నోట్లు రమేష్ ఉంటాయి. గారు ఒక్క 4 నిమిషం. రూపాయలని ఎక్కడ ఉండవు. రమేష్ గారు ఒకసారి మీరు నేను ఫోన్ చేద్దాం. ఈ రోజు మీరు నేను ఎన్ని చేసుంటాం? మీరు నేను ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుంటాం? ఫోన్ తీయండి. అవును సార్, నేను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అని నేనేం చెప్పట్లా. నేను చెప్పేది వీళ్ళు చేస్తున్నారు అంటే దాని గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఈయన చెప్పారు, సంపత్ రాజు గారు, విషయం మన ఏంటంటే- బాజీ గారు కూడా చెప్పారు. పూచి బీర్లు మీరు అయితే ఒక్క చెప్తున్నారు. నిమిషం సార్, మేము మా ప్రభుత్వం రమేష్ అధికారంలోకి గారు, వచ్చిన తర్వాత రమేష్ గారు, ఆగండి. ఇప్పుడు కొత్త బ్రాండీ బ్రాండ్ షాపులన్నీ కూడా కూడా మేము రమేష్ అనుమతి ఇవ్వలేదు. సార్ మనకి రమేష్ గారు, ఆల్రెడీ రమేష్ గారు. చాలా డిస్కస్ చేసిన టైం అయిపోయింది. ఒక్క నిమిషం సార్, కంక్లూడ్ చేస్తున్నాను నేను. గత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ షాపుల్లో, గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన మిషన్స్ ఉన్నా కానీ వాడవద్దు, మాకు పైనుంచి వాడొద్దని చెప్పారని చెప్పేసి అనేక షాపుల్లో అక్కడ ఉన్న స్టాఫే చెప్పారు. దాన్ని రిఫ్లెక్ట్ అయింది. జనాలు కూడా అవసరం కాబట్టి దాని మీద పెద్ద కంప్లైంట్స్ లేవు. ఆయన కంప్లైంట్స్ ఇచ్చినా మేము ఎక్కడ పట్టించుకునేది లేదు కాబట్టి అందుగురించే కదా. ఫ్యాక్ట్ ఏంటి, అక్కడ జరిగినటువంటి 97,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్లో 96,400 కోట్ల రూపాయలు కంప్లీట్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇది మీ టైంలో వచ్చిన అఫీషియల్ ఫిగర్స్. 690 అంతే, అంత మాత్రమే డిజిటల్ కరెన్సీ. అది కూడా చివర్లో, లాస్ట్లో రెజ్యూమ్ ఎండింగ్ టైంలో కొంత మాత్రం అలౌ చేశారు. అది మేము కూడా చూసాం. కాబట్టి చాలా లిమిటెడ్. దాన్ని బట్టే లిక్కర్ పాలసీలో అనేకమైనటువంటి మతలబులు జరిగినాయి అనేది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పెడుతుంది. సరే, మీరు అన్నట్టు చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ హౌ సిటీ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ ఆల్ ద ఎలిగేషన్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు, బాజీ గారు, సంపత్ రాజు గారు అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు City 24/7.